ప్రైజ్ ద లార్డ్. షలోమ్ హల్లెలూయా. జీసస్ లవ్స్ us సో మచ్. ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన గ్రంథం 145 అధ్యాయం 19 వచనంని క్లెయిమ్ చేద్దాం. తన యందు భయభక్తుల గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. ఆమేన్. చాలా క్లియర్గా చెప్తున్నారు చూసారా. భయభక్తులు కలిగి, భయభక్తులు అంటే దాన్ని బ్రేక్ చేయండి. భయం ఉండాలి, యేసయ్య అంటే భయం ఉండాలి. సెకండ్ వన్ భక్తి, యేసయ్య అంటే భక్తి కూడా ఉండాలి. ఎప్పుడైతే భయభక్తులు కలిగి మీరు జీవిస్తారో అప్పుడు మీ కొరకు యేసయ్య ఏదైతే మేలు దాచి ఉంచారో వాటిని నెరవేరుస్తారండి. అండ్ ఇంకొకటి చెప్పిన, భక్తిహీనుల ప్రార్థన ఏసే వరకు కూడా చేరదు. భక్తి కలిగిన వాళ్ళ ప్రార్థన ఏసయ్య వినడం జరుగుతుంది. ఆయన మీ మొరను ఆలకించాలంటే ఫస్ట్ ఏసయ్య అంటే భయం ఉండాలి, ఏసయ్య అంటే భక్తి కలిగి మీరు జీవించండి. అప్పుడు మీ కొరకు ఏసయ్య దాచించిన మేలుడు మీ జీవితంలో నెరవేరుస్తారు. అండ్ మీరు ఏదైతే మొరపెట్టుకుంటున్నారో ఏసయ్య ఆలకిస్తారు. ఏ క్షణంలో అయినా మిమ్మల్ని రక్షించడానికి ఏసయ్య తన దూతకి ఆజ్ఞాపించి మీకు కావలిగా కూడా ఉంచుతారండి. కీర్తనల గ్రంథం 107 అధ్యాయం 9వ వచనం, ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తానని అన్నారు. మరి ఎవరు ఆశను తృప్తిపరుస్తారంటే భయభక్తులు కలిగి జీవించిన ఆ బిడ్డల యొక్క ఆశల్నే యేసయ్య తృప్తిపరుస్తారు. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 18వ వచనం, నీ ఆశ భంగము కానిరదు అని అన్నారు. ఎవరి ఆశ భంగము కాదండి. ఎవరి ఆశ భంగము కాదు అంటే నిజాయితీగా ఉండి దేవునిలో, దేవుని పరిచర్యలో, దేవుని సువార్త విషయంలో, దేవుని పనుల్లో భయభక్తులు కలిగి జీవించిన యొక్క ఆశ ఎప్పటికీ కూడా ఫెయిల్ అవ్వదండి. ఎప్పటికీ కూడా యేసయ్య ఆ ఆశని తృప్తిపరుస్తారు. సో భయభక్తులు కలిగి జీవించండి. భక్తిహీనులుగా ప్రవర్తించొద్దు. భక్తి కలిగి జీవించి మీ కోరికలన్నీ యేసయ్యకి తెలియపరచండి. తగిన సమయంలో దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీరు అడిగినవన్నీ యేసయ్య మీ జీవితంలో ఫుల్ఫిల్ చేస్తారు. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే ఇన్ క్రైస్ట్ జీసస్. జీసస్ లవ్స్ యూ సో మచ్. ఆమేన్.